శ్రీ గురుభ్యో నమః. వచ్చే సంవత్సరం నుండి శని మహాదశ ప్రారంభమవుతుంది. ఇలా చెప్పగానే భయపడే వాళ్ళున్నారు. ఈ సంవత్సరం నుండి మీకేళ్నాటి శని అనగానే 7.5 ఏళ్లు నా జీవితం ఏమైపోతుందో అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. వెంటనే జాతకం చూపించుకోవడానికి జ్యోతిష్కుల వద్దకు వెళ్తారు. పరిహారాలంటూ గుళ్ళ చుట్టూ తిరుగుతారు. అసలు శనిదేవుడు ఇంతలా బాధిస్తాడా, ఇంతలా బాధలు పెడతాడా అంటే నిజానికి శనిదేవుడు ఎవరినీ బాధించడు. మీ తాతగారినో మీ తండ్రి గారినో ఈ ప్రశ్న అడగండి. ఎప్పుడైనా జాతకంలో శని మహాదశ వచ్చినప్పుడు జ్యోతిష్కులను సంప్రదించారా అంటూ అడగండి. ఖచ్చితంగా సంప్రదించి ఉండరు. అందుకు కారణం శనేశ్వరుడు వారిని అంతగా బాధించలేదు. దానికి కారణం తెలిస్తే మీరు కూడా శని భగవానుని గురించి అంతగా భయపడరు. మన తాత ముత్తాతల కాలం నుండి మన తల్లిదండ్రుల వరకు కూడా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారు. నియమపాలన, క్రమశిక్షణ అత్యంత శక్తివంతమైన 2 మాటలు. ఈ 2 మాటల్లో శని భగవానుని సంతృప్తిపరిచే మొత్తం కిటుకంతా దాగి ఉంది. ఈ రోజుల్లో మన దైనందిన జీవితంలో మనకు నచ్చినట్టుగా జీవించడాన్ని అలవాటు చేసేసుకున్నాం. మీరు, నేను, మీకు తెలిసిన ఇంకొకరు, ప్రతి ఒక్కరూ అలానే జీవిస్తూ ఉన్నాము. ఇలా జీవించే క్రమంలో ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటాము. కానీ ఈ ఫలితాలన్నీ ఇప్పుడే కనిపించవు. శని భగవానుడు జాతక చక్రంపై నిర్దిష్ట ప్రదేశాల నుండి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మానవుడు తాను పూర్వంలో చేసిన కర్మ ఫలితాలను అనుభవిస్తాడు. నిజానికి ఒక్కో గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. సూర్యుడు సెల్ఫ్ కోర్ అనబడే అహంకారానికి ప్రతీకాత్మ అయితే చంద్రుడు మనోభావాలకు ప్రతీక, బుధుడు మన తెలివితేటలకు, శుక్రుడు మనం పొందే అనుభవాలకు అంటే కళలు, సుఖాలు, మంచి సువాసనను అనుభవించడము, ఇల్లు వాకిళ్ళు, శయ్యాసుకము వీటన్నింటినీ రిప్రజెంట్ చేస్తాడు. కుజుడు ధీరత్వాన్ని, గురువులను, రాహువు ప్రాపంచిక సుఖాలు, భ్రాంతితో ముడిపడితే కేతువు నిర్లిప్తత, ఆధ్యాత్మికతను సూచిస్తాడు. అయితే వీరందరికీ భిన్నంగా శని భగవానుడు కర్మ, న్యాయము, క్రమశిక్షణను సూచిస్తాడు. అందువల్ల శని భగవానుడు పరీక్షిస్తాడు. కానీ సహనంతో బాధ్యత కలిగి ఉండి న్యాయంగా పనిచేసేవారిని శనేశ్వరుడు మీరు ఊహల్లో కూడా ఊహించనంతటి గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందువల్ల ఒక్కటే మంత్రము, శనేశ్వరుని బాధలకు గురికాకుండా ఉండాలంటే క్రమశిక్షణ, అదే అవసరమైనది. మే 10వ తారీఖు వైశాఖ మాసంలో చిత్తా నక్షత్రంలో శనిత్రయోదశి. శనిత్రయోదశి సాయంకాలము 5:29 వరకు ఉంది. మొదటగా శని సంచారం వల్ల ఏ రాశులు ఎఫెక్ట్ అవుతాయో తెలుసుకోండి. మార్చి 29, 2025 ఈ రోజున శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశించారు. అందువల్ల కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 3 ఏళ్నాటి శని ప్రభావంలో ఉన్నాయి. సింహరాశికి మీనరాశి అష్టమరాశి అవుతుంది. కాబట్టి సింహరాశి అష్టమ శని ప్రభావంలో ఉంది. ధనస్సు రాశికి మీనరాశి 4వ రాశి అవుతుంది. అందువల్ల ధనురాశి అర్ధాష్టమ శని ప్రభావానికి గురవుతుంది. అలానే మీనరాశికి 4వ రాశి మిథున రాశి. అందువల్ల ఈ రాశి వారు కంటక శని ప్రభావానికి గురవుతారు. కాబట్టి ఇక్కడ చెప్పిన అన్ని రాశులు అనగా కుంభరాశి, మీనరాశి, మేషరాశి, మిథున రాశి, సింహరాశి, ధనురాశి వీరందరూ అలానే జాతక చక్రంలో శని మహాదశ, శని అంతర్దశ, శని విదశలు జరుగుతున్నవారు శని ప్రభావానికి గురవుతారు. అంటే ముందుగా చెప్పినట్టుగా శని ఈ రాశుల వారందరికీ వారి పూర్వకర్మలను అనుసరించి ఇప్పుడు వాటి ఫలితాలను ఇస్తాడు, వారిని పరీక్షిస్తాడు. దానిని తగ్గించడానికి శనికి పరిహారాలు చేసుకోవడం వల్ల శని శాంతించడం జరుగుతుంది. శనికి పరిహారాలు, శని స్తోత్రాలు శనివారం నాడు చేస్తే మంచిది. శనికి అత్యంత ఇష్టమైన త్రయోదశి తిథి నాడు చేయవలసిన 10 ముఖ్యమైన పనులను ఇప్పుడు తెలుసుకోండి. మొట్టమొదటి ఈ రోజున రావి చెట్టుకు నీరు అందించండి. ఇంటి వద్ద కానీ ఆలయంలో కానీ ఈ రోజు స్నానం చేసిన తరువాత రావి చెట్టుకు నీరు అందించండి. ఎట్టి పరిస్థితులలోనూ ఈ రోజున నల్లటి దుస్తులను ధరించవద్దు. ఈ రోజు నల్ల దుస్తులను ధరించడం వల్ల శనిని వ్యతిరేక దిశలో యాక్టివేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ పని చేయకండి. ఈ రోజున శనేశ్వరుడిని ఆరాధించండి. శనేశ్వరుని కీర్తించే మంత్రాలను, స్తోత్రాలను ఈ రోజున పఠించండి. ఆలయంలో కానీ ఇంటి వద్ద కానీ బ్రాహ్మణునికి నల్ల నువ్వులను దానం చేయండి. శనిత్రయోదశి తిథి నాడు పేదలకు ఎవరైతే ఆహారాన్ని ఇస్తారో వారిని శనేశ్వరుడు పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. అటువంటి వారు శని పెట్టే బాధల నుండి విముక్తులవుతారు. అలానే ఈ రోజున హనుమంతుని పూజిస్తే శనిగ్రహ బాధలు తగ్గుతాయి.
శని చాలీసా అత్యంత శక్తివంతమైన శని స్తోత్రము. ఈ రోజున శని చాలీసా పఠించడం వల్ల శనిగ్రహ బాధలు దూరమవుతాయి. అలానే శని త్రయోదశి నాడు ఎవరినీ అవమానం చేయవద్దు. ఎవరినైనా అవమానం చేస్తే అది శనిదోషంగా మారుతుంది. అలానే శని త్రయోదశి తిథి నాడు ఇనుప వస్తువులను కొనుగోలు చేయడమో, ఇనుప వస్తువులను ఒకరి చేతి నుండి ఇంకొకరి చేతిలోనికి తీసుకోవడమో చేయరాదు. అలానే ఈ రోజున ఎవరి పాదాలను, అరికాళ్లను తాకవద్దు. ఈ నియమాలన్నీ పాటిస్తే శనిగ్రహం వల్ల కలిగే బాధలు తక్కుముఖం పడతాయి. శుభమస్తు.